హలో అండి, వెల్కమ్ టు మధుస్ వరల్డ్. ఇవాళ వెజ్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. ఈ దమ్ బిర్యానీ కోసం హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇది ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఈ బాస్మతి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు వెజ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పొయ్యి ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నానండి. దీంట్లోకి ఒక 100 గ్రామ్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ హీట్ అవ్వాలి. ఒక 4 మీడియం సైజు ఆనియన్స్ని ఇలా నిలువులా చీలికల్లాగా కట్ చేసుకున్నానండి, ఫ్రైడ్ ఆనియన్స్ కోసం. ఆయిల్ వేడెక్కిందండి, బాగా వేడెక్కాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఇందులో వేసేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అండి ఇవి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ నేను బయట నుంచి తేనండి, నేనే ప్రిపేర్ చేసుకుంటాను. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకునేప్పుడు టిప్ ఏంటంటేనండి, ఇలా ఈవెన్గా వేగాలంటే కలుపుతూ ఉండాలండి. సమానంగా వేగుతాయి ఎప్పుడు, లేకపోతే మాడిపోవటమో లేకపోతే కరెక్ట్గా కలర్ రాపోవటమో వేగపోవటమో అలా అవుతుంది. అందుకని కలుపుకుంటూ వేయించుకుంటే మీకు ఈవెన్గా వేగుతాయి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేగిపోయాయండి, పక్క తీసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడిగా ఉందండి. ఒక 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. దమ్ బిర్యానీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఈ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఈ రైస్ హాఫ్ అన్ అవర్ నానిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఉడికించుకుంటాను. ఇప్పుడు ఈ రైస్లోకి సాల్ట్ టేస్ట్కి సరిపడినంత, మీ టేస్ట్కి సరిపడినంత వేసుకోండి. హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఏలకలు, లవంగాలు అన్నీ వేసానండి, మిరియాలు. నిమ్మకాయ పిండుతున్నానండి, ఎందుకంటే సాఫ్ట్గా ఉడుకుతుందండి రైస్, అందుకని నిమ్మకాయ పిండుతున్నాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. పొడి పొడిగా ఉడుకుతుంది రైస్, అందుకోసం. ఇది పొయ్యి మీద పెట్టేసుకున్నానండి, విడిగా ఉడకబెట్టుకోవాలి బాస్మతి రైస్. పక్క నుంచి ఇది ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి వెజ్జెస్ వేసుకుంటున్నానండి. ఆలుగడ్డ ఒక 4 పెద్దవి తీసుకున్నాను. పెద్ద ముక్కల కింద కోసుకోవాలండి దమ్ బిర్యానీకి ఎప్పుడైనా సరే. ఒక 3 క్యారెట్ ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నానండి. బఠానీలు ఒక 2 గుప్పిళ్ళు వేసుకున్నాను, అవి కూడా వేసుకుంటాను. మా ఇంట్లో కాస్త ఆలు ఎక్కువ తింటారండి మా పిల్లలు, అందుకని ఆలు ఎక్కువ వేసుకున్నాను. బీన్స్ ఒక 20 ఇలా కట్ చేసి వేసుకున్నానండి. అన్నీ ఒకసారి కలిపేసుకుందాము. ఇలా వెజ్జెస్ అన్నీ కలిపేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలండి ఒక 10 మినిట్స్. ఇప్పుడు ఎలా కుక్ అయ్యాయో ఒకసారి చూద్దామండి. ఇంకా కుక్ అవ్వాలి, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. అప్పుడు అన్నీ ఈవెన్గా చక్కగా కుక్ అవుతాయి. ఇప్పుడు కుక్ అయ్యేమో ఒకసారి చూద్దామండి. వెజ్జెస్ కుక్ అయినాయి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ మీ టేస్ట్కి సరిపడ వేసుకోండి. కారం, స్పైసీగా ఇష్టపడే వాళ్ళు కొద్దిగా కారం ఎక్కువ వేసుకోండి. గరం మసాలా, ఇది నేను ఒక స్పూన్ వేస్తున్నానండి.
ఇన్స్టెంట్ బిర్యానీ మసాలా, గరం మసాలా, సాల్ట్, కారము అన్నీ వేసేసానండి, స్పైసెస్. ఒకసారి కలిపేసుకుని ఈ పక్కన రైస్ పరిస్థితి ఏంటో చూద్దాము. రైస్ కూడా ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి. రైస్ కూడా కుక్ అవుతుంది. ఎక్కువ కదపకండి, చెదురైపోతుంది రైస్, బాస్మతి రైస్ కదా. ఇప్పుడు పెద్ద కట్ట కొత్తిమీర ఒకటి వేస్తున్నానండి. బాగుంటుంది, కొత్తిమీర ఎక్కువ వేసుకోండి. కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద కప్పు పెరుగు వేస్తున్నానండి. పెరుగు వేసుకుని కలుపుకోవాలి. కర్డ్ కూడా వేసుకొని కలిపేసుకుని ఇది మళ్ళీ ఒకసారి కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇప్పుడు రైస్ ఇలా చూసుకోవాలండి, కుక్ అయిపోయింది చూడండి. రైస్ కుక్ అయిపోయింది. ఈ రైస్ని డ్రైన్ చేసేసి వడగట్టేసుకుని పక్కన పెట్టుకుంటానండి. రైస్ని ఇలా వడగట్టేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇది మనం రైస్ ఉడకబెట్టుకున్న వాటర్ అండి. ఒక గ్లాస్ తీసి పక్కన పెట్టుకోవాలి. దీంట్లో కలుపుకుంటే బాగా వస్తుందండి టేస్ట్. ఇలా ఆయిల్ పైకి తేలుతుంది కదండి. ఇప్పుడు ఇదంతా మనకి బాగా కుక్ అయిపోయింది. ఒక ప్లేట్లో కొద్దిగా తీసి పెట్టుకుంటాను నేను. పైన వేసుకోవడానికి బాగా వస్తుందని తీసుకుంటానండి నేను. ఈ వడగట్టుకున్న రైస్ ఇట్లా దీంట్లోకి షిఫ్ట్ చేస్తున్నానండి. ఈ కర్రీ మళ్ళీ దీంట్లోకి వేస్తున్నాను పైన. కర్రీ అంతా కిందకి వెళ్ళిపోకుండా ఉండటం కోసం నేను ఇలా సెట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ పైన రైస్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు రైస్ ఇలా ఈవెన్గా పెట్టుకుంటున్నాను, కలుపుకుంటున్నాను. ఇప్పుడు వేయించి పెట్టుకున్నా కదా నేను స్టార్టింగ్లో ఫ్రైడ్ ఆనియన్స్, చక్కగా ఇలా దీని మీద గార్నిష్ చేసుకుంటున్నాను. కొత్తిమీర ఇది కూడా ఇలా వేసుకుంటున్నాను. నెయ్యి కూడా 2 స్పూన్స్ ఇలా చల్లినట్టు వేసుకోండి. నెయ్యి వేయండి, నెయ్యి వేస్తే ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. దీనిపైన మళ్ళీ రైస్ వేసేసుకుంటున్నాను. దీనిపైన రైస్ వేసేసుకుని ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈ రైస్ అంతా అడ్జస్ట్ చేసుకున్నానండి. ఇందాక గ్లాస్తో వాటర్ పెట్టుకున్నా కదా, పక్కన తీసుకున్నా కదా, కుక్ చేసుకున్నా బాస్మతి రైస్ కుక్ చేసుకున్న వాటర్, ఆ వాటర్ ఇందులోకి వేసేస్తున్నాను. టేస్ట్ బాగుంటుందండి వాటర్ వేసుకోవటం వల్ల. బ్యాలెన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా గార్నిష్ చేసుకుంటున్నానండి. ఒక స్పూను పసుపు వేసుకుంటున్నానండి. కొద్దిగా పాలు వేసుకుని కలుపుకుంటున్నాను. ఈ పాలును పసుపు మిక్స్ చేసుకుందండి. కలర్ కోసం పైనుంచి ఇలా వేసుకుంటున్నాను. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే వేసుకోండి. నా దగ్గర కుంకుమ పువ్వు వల్ల నేను ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ దమ్ బిర్యానీని మనం దమ్ చేసుకోవడం కోసం టిష్యూస్ యూస్ చేసుకోవాలండి. ఒక 4 టిష్యూస్ తీసుకున్నాను నేను. దీనిపైన కొద్దిగా వాటర్ ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలండి.
వాటర్ని స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత దీన్ని దమ్ చేసుకుంటున్నానండి మూత పెట్టేసి. ఇలా ఒక 20 మినిట్స్ దమ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇంకో 20 మినిట్స్ వదిలేసి ఆ తర్వాత సర్వ్ చేసుకోవాలి. 20 మినిట్స్ అయిపోయిందండి. దమ్ చేసేసుకున్నాను. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఇంకో 20 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుని ఎలా ఉందో మీకు చూపిస్తాను. 20 మినిట్స్ తర్వాత రెడీ అయిపోయిందండి మన వెజ్ దమ్ బిర్యానీ. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. టమాటా షేర్వా అండి. టమాటా షేర్వా విత్ వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. టమాటా షేర్వా కూడా విడిగా పెడతాను నేను వీడియో, ఒకసారి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వంటకాలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.